హవేలీ ఘనాపూర్ మండల కేంద్రములో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి యొక్క ఆలయము సుమారు 40 సంవత్సరాల క్రితము శ్రీ జనాబాయి అమ్మగారు, శ్రీ గుండేరావు పంతులు గారు ఈ యొక్క ఆలయాన్ని ఎంతోమంది దాతలచే ఆలయం నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా వార్షికోత్సవాలు, ప్రతి ఒక్క హైందవ ధర్మం సంబంధించినటువంటి ప్రతి ఒక్క పండగను ఎంతో ఘనంగా అమ్మవారు నిర్వహిస్తూ ఉండే. ఆ తర్వాత అమ్మవారు పరమపదించి సుమారు ఒక 3 సంవత్సరాలు కావస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క ఆలయాన్ని వారి యొక్క వారసులు శ్రీమతి శ్రీ శోభ అమ్మగారు, శ్రీ లక్ష్మణరావు పంతులు గారు ఈ యొక్క కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈ యొక్క ఆలయంలో రుక్మిణి పాండురంగ స్వామి వారికి గ్రామంలోని పెద్దలు, భక్తులు ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు, తీర్థ ప్రసాదాలు, భోజనాలు, ఆ తర్వాత సాయంత్రం పూట భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పాండురంగరావా పరమ పురుష రావా, హరే పాండురంగా విఠలా దేవా, హరే పాండురంగా విఠలా. మూగవాణ్ణి పలికించావు, కుంటివాణ్ణి నడిపించావు, మూగవాణ్ణి పలికించావు, కుంటివాణ్ణి నడిపించావు. దరిజేర్చే కన్నవు నీవు, బ్రతుకంతా తోడు నీవై. లోకదారి నీవు, శాస్త్రము నీవు, వేదము నీవు. పాండురంగరావా పరమ పురుష రావా, హరే పాండురంగా విఠలా దేవా, హరే పాండురంగా విఠలా. చిందించును నీ చిరునవ్వే ఈ జగమున వైభోగమును, చిందించును నీ చిరునవ్వే ఈ జగమున వైభోగమును. అందించును నీ పద సేవే నింగి నేల అంతట నీవే. పరంధామ పలుకగరావా పుండరికాక్ష వరదా దేవా. పాండురంగరావా పరమ పురుష రావా, హరే పాండురంగా విఠలా దేవా, హరే పాండురంగా విఠలా. శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారికి జై.